కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని కోటదుర్గ ఆలయం ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. 4 లేబర్ కోడ్లు రద్దు అయ్యే వరకు పోరాడతామని, అన్ని రంగాల్లో పనిచేసిన వారికి కనీస వేతనాలు 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని సూచించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు. బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్న కార్మిక వర్గ హక్కుల్ని హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఈ రోజు సార్వత్రిక సమ్మె జయప్రదం జరిగింది. పాల్గొండ ప్రాంతంలో కూడా కార్మిక వర్గం ఇవాళ ర్యాలీలో పాల్గొని నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా కార్మిక వర్గం నష్టం చేకూర్చే 4 లేబర్ కోడ్లు తక్షణమే రద్దు చేయాలని చెప్పి, అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల కనీస వేతనాలు 26,000 రూపాయలు చెల్లించాలని, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాల్ని పర్మనెంట్ చేయాలని, ట్రాన్స్పోర్ట్ రంగంలో ఆటో కార్మికులు, ట్రాన్స్పోర్ట్ అమాలీ రంగాలకి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఎప్పటికే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఉంది, ఆ సంక్షేమ బోర్డు ద్వారా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాలని అమలు చేయాలని, ప్రభుత్వ రంగం ప్రైవేట్ పరం కాకుండా ఆపాలని చెప్పి ఇవాళ కార్మిక హక్కులు హరించే విధంగా సంఘాలు పెట్టుకున్న హక్కు కానీ ఇవాళ చివరికి 8 గంటల పనిదినాన్ని కూడా 12 గంటలకి పెంపుదల చేశారు. 12 పిఆర్సీ విషయంగానే సిపిఎస్ విధానం, పాత పెన్షన్ అమలు చేయాలని ఉద్యోగ కార్మిక రైతు విధానాలకి నిరసనగా ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ డిమాండ్ మీద ప్రధానంగా ఈ రోజు ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్న కార్మిక వర్గ హక్కుల్ని హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా